ఈ విశ్వంలో ఎన్నో జీవకోటి రాశులున్న గ్రహం భూమి. పక్షులు, చేపలు, జంతువులు, ఇలా ఎన్నో జీవకోటి రాశులున్న ఈ విశ్వంలో ఒక్క జీవికి మాత్రమే మాట్లాడడం, నవ్వడం, అనుకున్నది సాధించే శక్తి, ఈ విశ్వమంతటిని శాసించగలిగే తెలివితేటలున్న ఏకైక జీవి మనిషి. ఈ మనిషి తన మేధాశక్తితో ప్రపంచాన్నే జయిస్తున్నాడు. పగటిపూట సూర్యుడు వెలుతురిస్తుంటే రాత్రిపూట వెలుగు ఇవ్వాలని తపనతో బల్బు కనిపెట్టిన థామస్, తన ఫోన్తో ప్రపంచాన్ని మాటల్లో ముంచిన గ్రాహం బెల్, టెలివిజన్ కనిపెట్టిన ఫిలో ఫాన్స్వర్త్, కార్ కనిపెట్టిన కార్ల్ బెంజ్, కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్, ఏరోప్లేన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్, ఇలా ఎంతో మంది సైంటిస్ట్, సింగర్స్, ఆథర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడు ఎలాన్ మస్క్, ఎన్నో లక్షల కోట్లకు అధిపతి. పర్ డే అతని ఇన్కమ్ 1000 కోట్లు, అతని ఆస్తి 36 లక్షల కోట్లు. జెఫ్ బెజోస్ 18 లక్షల కోట్లు, మార్క్ జుకర్బెర్గ్ 17 లక్షల కోట్లు. ఇలా చాలా మంది తాము అనుకున్నది సాధించే ప్రయత్నంలో ఎవరు ఏమన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా వాటిని ఎదుర్కొని తాము అనుకున్నది సాధించి తమకు నచ్చిన విధంగా జీవితాన్ని నిర్మించుకొని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవిస్తూ వాళ్ళు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా తరతరాలు వీళ్ళు గుర్తుండేలా చరిత్ర సృష్టించి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద కేవలం 3% పీపుల్ మాత్రమే ఉన్నారు. భూమి మీద 100% డబ్బు ఉంటే అందులో 96% డబ్బు ఈ 3% పీపుల్ దగ్గర ఉంది. మిగతా 4% డబ్బు 97% పీపుల్ దగ్గర ఉంది. ఇందులో 17% పీపుల్ అయితే వీళ్ళ దగ్గర డబ్బు, మంచి ఇల్లు, కారు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఎవరినది ప్రపంచం గుర్తుపెట్టుకోదు. వాళ్ళ జీవితం వాళ్ళదే. మిగతా 80% పీపుల్ వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే ఉండడానికి సొంత ఇల్లు కూడా ఉండదు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఇంటి రెంట్ అని, కరెంటు బిల్ అని, వాటర్ బిల్ అని, ఆ బిల్ అని, ఈ బిల్ అని, వచ్చే డబ్బు సరిపోక అప్పు చేసి బ్రతుకుతుంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే దీనేమా జీవితం, మనిషిగా పుట్టేదానికంటే జంతువులా పుట్టుంటే బాగుండు అనుకుంటారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే విషయం మర్చిపోయి మనిషి మార్గం వదిలేసి ఒక యంత్రంలా బ్రతుకుతున్నారు. ఇలా యాంత్రికంగా బ్రతకడం ఇష్టం లేక ఏదైనా సాధించాలి, నాకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకునే వాళ్లలో ఇతనొకడు. పేరు సత్య. చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని కల. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 30,000 మంది ట్రాఫిక్ యాక్సిడెంట్లలో చనిపోతున్నారని చలించి ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదాలు జరగకుండా తాగి వాహనం నడిపే వాళ్ళని గాని, నిద్రమత్తులో వాహనం నడిపే వాళ్ళని గాని స్కాన్ చేసి వాహనం దానంతటా అదే పక్కకి నిలిచిపోయేలా ఒక డివైస్ కనిపెట్టాలని అదే లోకంలో బ్రతుకుతుంటాడు. ఈ పొగేంట్రా, పొద్దున్నే మొదలు పెట్టేశావా? ఇంకా జాబ్ చేయవా నువ్వు? జీవితాంతం ఇలాగే కూర్చుంటావా? ఇంకా కొన్ని రోజులే లేమ్మా. ఇంకెన్ని రోజులు రా? చెప్తున్నాగా కొన్ని రోజులే అని. చానర్మై, ఇదే మాట 5 ఏళ్ళ నుంచి చెప్తున్నావు కదరా, సిగ్గులేదురా? 30 ఏళ్ళు వచ్చినాయి. చుట్టుపక్కల వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పాలో తెలియక తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదే నాకు. ఏదో ఒకరోజు దేశం తలెత్తుకున్న సైంటిస్ట్ని అవుతాను. అప్పుడు చెప్పుకోండి వీడు నా కొడుకు అని. ఉద్ధరించావు. నమస్తే అంకుల్. రేయ్, ఆ మెడకేమైంది? ఉదయం లేచినప్పుడు మెడబట్టేసింది అంకుల్. నీ ఫ్రెండ్ ఏదో దేశాన్ని తలెత్తుకునేలా చేస్తాట. అలా అన్నావా? వాడు దేశాన్ని తలెత్తుకునేలా చేస్తాడు, నువ్వు ప్రపంచాన్నే తలెత్తుకునేలా చేయి. అబ్బా, నా తలనే నేను సరిగ్గా ఎత్తలేకపోతున్నా. మీ నాన్నేంట్రా ప్రపంచం తలెత్తమంటాడు? ఇతడి పేరు రామ్. సినిమాల పిచ్చి. చిన్నప్పటి నుంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలనేది ఇతని కల. ఓకే, రెడీ, యాక్షన్. శివయ్య వెనకాల మీ అయ్యారా? ఆడో యాక్టరు, ఈడో డైరెక్టర్. ఏంద్రా ఇది? ఏమున్నారా భయ్ మీరు? నేను చెప్పింది ఏంది, చేసింది ఏంద్రా? వదనా. అర్రే అన్న, కొత్తగా పెళ్ళిన పార్టీ లేదా అన్న? ఇచ్చాను గారా. అది పెళ్లి పార్టీ గానా? మరి లేదు అక్కడ. ఏమైందన్నా? నా భార్య హనీమూన్ వెళ్దామంటుందిరా. అర్రే అన్నా, అన్న అయితే డబుల్ పార్టీ అన్న. అవును. ఏహే, హనీమూన్ వెళ్తే తిరిగి వస్తానా లేదో నా బాధ నాది. అయితే అట్లా ప్లీజ్ అన్న, లాస్ట్ పాట నుంచి పోనా ప్లీజ్ అన్నారా బాబు. పోయేలా పాటించిపోతాలే, పాటినే కదా. హలో, వస్తున్నా. జాబ్ ఏమైందిరా? ఇంటర్వ్యూకి వెళ్ళావా? అది నాన్న. వెళ్ళావా లేదా? వెళ్ళాను నాన్న, ఏదో టెస్ట్ ఉందన్నారు. నీ ముఖం చూస్తే అన్ని టెస్టులు నీకే పెట్టేటట్టున్నారా? ఒరే, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ప్రాణం తీసేస్తున్నారా? నాకేం చెయ్యాలో తోచట్లేదు. నువ్వేమో సినిమా అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కనీసం జాబ్ చేసి నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నువ్వేమో ఇలా. అమ్మయ్యా, ఇటీ
ఇంటర్వ్యూకి వెళ్ళదు కదా? లేదు. సరే పద తిందాం. నాకొద్దు, నువ్వు తిను. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్తాడు. ఏ ఆత్య నిలరావా సార్. సార్ డైలాగ్ ఎలా చెప్పావు తెలుసా? అరే టైం 11 అవుతుందిరా. మా అయ్య రోజు మింగుతున్నాడు. నేనేదో దేంతోనో తిరిగి ఇంటికి వస్తున్నట్టు. నీ పుణ్యమా అని నా జీవితంలో ఆడవాసన లేకుండా పోయింది కదరా. అరే ఇంకా మన వల్ల కాదురా. ఇప్పటికే 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకున్నాం. ఇంకా చాలరా. మా ఇంట్లో రోజు జాబ్ అని టార్చర్ చేస్తున్నారా. సారీరా. ఇంకా లైట్. మా ఇంట్లో చెప్పినట్టు నేను వెళ్ళి జాబ్ చేసుకుంటా. నా మాట విని టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వేదో జాబ్ చూసుకో. సరేరా. రేయ్ రే రే అరే నీ చెప్తాది వినరా. నీకో దండం రా బాబు. నిన్ను నమ్ముకుంటే అంతే ఇంకా. రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అపో అది పెద్ద కథ. చేసింగ్లు, రామ్, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా రే రామ్. రేయ్ మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు రా. నీకు వినపడట్లేదా? ఆయన ఉదయాన్నే టీవీ పెట్టుకుని చదవకపోతే ఇంట్లో ఏదైనా పని చేసి చావచ్చు కదరా. చెప్తున్నా. ఏంట్రా చెప్పేది? ఇంటర్వ్యూ టెస్ట్ ఉందన్నో. టైం ఎంత? అయిపోయిందా? అయిపోయింది, వెళ్తున్నా. నన్ను హీరోగా పెట్టి సినిమా తీరా. నానా ఇంటర్వ్యూకి వెళ్తున్నా నానా. హలో రే ఎక్కడ రా? అరే బీ బ్లాక్ దగ్గర మూవీ షూటింగ్ అవుతుందిరా. అవునా? అరే ఒక్క 5 మినిట్స్ రా, వస్తున్నా. ఒక్క 5 మినిట్స్. రే సచ్చా. నాన్న. అంకుల్ తెలుసు కదా? నమస్తే అంకుల్. నమస్తే బాబు, దా కూర్చో. ఏంట్రాబ్బా ఏం చేస్తున్నావు ఇప్పుడు? అది అంకుల్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఆ గదిలో కూర్చొని ఏవో ఒక చెత్త పనులు చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇది? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఏదో దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ఎదురు చెప్తున్నావంట. ముందు నీ ఫ్యామిలీని ఉద్ధరించు. హ్యాపీగా ఏదైనా జాబ్ చేసుకోక ఎందుకు ఇదంతా చెప్పు. అది అంకుల్ ఆంటీకి హెల్త్ బాగాలేదన్నారు కదా. అవును బాబు, ఆపరేషన్ చేయించాలి. 7 లక్షలు కావాలి. ఏం చేయాలో అర్థం అవడం లేదు. అంకుల్ మీకు ఒక 55 సంవత్సరాలు ఉంటాయి కదా. దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నారు. పైగా గవర్నమెంట్ జాబ్. ఇప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బు సమస్యని బాధపడుతున్నారు. అవును. ఇంకొక 5 సంవత్సరాల్లో రిటైర్మెంట్ కూడా అవుతారనుకుంటా. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే ఒక 30% పెన్షన్ అయినా వస్తుంది. మీకు అది కూడా రాదనుకుంటా. మరి ఫుల్ శాలరీ వచ్చినప్పుడే మీరు ఇంత బాధపడుతుంటే అసలు పెన్షన్ కూడా రాని టైంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదన్నా కొనాలన్నా, ఆఖరికి ఏదన్నా తినాలన్నా కూడా డబ్బు సమస్యతోనే బాధపడతారు కదా. మిమ్మల్ని ఒకటి అడగను అంకుల్, మీ జాబ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంకుల్? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నాకు అలాంటి పరిస్థితి వద్దు అంకుల్. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే నాకు జాబ్ మాత్రమే సరిపోదు. ఆపరా ఆపరా. చలో. అమ్మా. నాన్న నాన్న. ఏంట్రా? నాన్నెక్కడే? అమ్మా ఏ శ్రీజ, నాన్నెక్కడే? నాన్నెక్కడే? నీ వెనక చూడు. ఏంటి సార్ సైకిల్ చేస్తున్నారు? నానా మీరా? అది నాన్న భోంచేసారా లేదా అని. మీరు జాబ్ ఏమైందిరా? అది నడుసా టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ అయిపోతే అయిపోద్ది నాన్న. ఇంకెన్ని టెస్టులు రా? ఏమో నాన్న.
ఈడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అంటావా? ఏమో. మళ్ళీ వీడి సినిమాలంటూ తిరుగుతున్నాడా ఏంటి? ఏమోనే. రేయ్ లేరా, టైం ఎంత అయింది? తినడం తిరగడం పడుకోవడం, ఇంకేం పని ఉంది వీడికి? లైట్ ఆన్లోనే ఉంది, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుదాం రెడీ అవుదాం లేకుండా పందిలో పడుకున్నావు కదరా. ఆ మాత్రం ఆలోచన వాడుకుంటే మనకెందుకండి ఈ కర్మ? ఏయ్ కాల్తీవే. లే, ఇంకేం ఆలోచిస్తున్నావు? లేవాలా వద్దనే. ఏవప్పా లేవే, లోపలేమైనా ఉందా? ఏంటి నాన్న ఎత్తుక్కుంటున్నావు? అది నానా డబ్బులు నానా. సంపాదిస్తే ఉంటాయి. నీ ముఖానికి జాబ్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారో కూడా తెలీదు. నువ్వు మటుకు రోజుకు 200 అని తీసుకుపోతున్నావు. కన్న పాపానికి తప్పదు కదా. పట్టు. థ్యాంక్స్ అన్నా. పదరా, మూవీకి టైం అవుతుంది. నాన్న ఎవరు వచ్చారు? అయ్యా నమస్కారం. మర్యాదలకి ఏం తక్కువ లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయరా? డబ్బులు తీసుకుని అయింది ఇచ్చేస్తాను సార్. నడు, డబ్బులు తీసుకున్నాడు సార్. ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంకా టైం కావాలి నీకు. రే సామాన్ బయట సార్. 2 నెలలు టైం. 2 నెలల? రే చూస్తావే, సామాన్ బయట. కాలు పట్టుకుంటాను సార్. పిల్లం పిల్లలతో ఉన్నోండి సార్. కొంచెం కనికరించండి సార్, మీకు దండం పెడతాను. మీ భార్య పిల్లల మొహం చూసి 1 నెల టైం ఇస్తున్నా. లేదు 2 లక్షలు ప్లస్ వడ్డీ. 1 నిమిషం లేట్ అయినా ఊరుకునేది లేదు, గుర్తు పెట్టుకో. పదరా. రే సత్య. అమ్మా వస్తున్నా. చెప్పమ్మా. మెడికల్ షాప్కి వెళ్ళి నాన్నకి టాబ్లెట్స్ తీసుకురా. సరే. అరే నువ్వు ఇలా ఉన్నావేంట్రా బాబు? ఏ హాయ్ రా. హాయ్ రా. మామ నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదురా,
జాబ్ వచ్చింది కదా అందుకే. అందులో నవ్వడానికి ఏముంది మామ? రేయ్, ఎవరికైనా ఏదో కంపెనీలో జాబ్ వస్తుందిరా, కానీ మనసుకు నచ్చిన పని చేసామా లేదా అన్నదే కదా మ్యాటర్. నచ్చింది కాబట్టే చేస్తున్నా. నాకేం 50,000 శాలరీ, ఫుల్ హ్యాపీ. సరే, ఓ 1 year తర్వాత చెప్పిదే మాట. చెప్తా మామ. ఏ డార్లింగ్, హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావురా? సూపర్ రా. ఏ సత్య, హాయ్ రా. సారీ సైంటిస్ట్, ఎంతవరకు వచ్చారా నీ ఎక్స్పెరిమెంట్లు? జరుగుతున్నాయి. ఇంకా ఎన్నేళ్ళు రా? 60-70 ఏళ్ళు పట్టిద్దేమోరా. రే సత్య, నాకు హెల్ప్ చేయరా. రోజు జాబ్కి బస్సులో వెళ్ళాలంటే ఓపిక చాలట్లే, అదే బైక్ మీద వెళ్ళాలంటే డబ్బులు సరిపోవట్లే. నాకు గాలితో నడిచే బైక్ తయారు చేసిరా. గాలితో నడిచే బైక్ ఏంట్రా? అంటే ఇప్పుడు నేను పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తానా, అందులో గాలి వెళ్తుంది కదా, ఆ గాలితోటి బైక్ రై రై. సూపర్ రా. నాకైతే గాలితో నడిచే కార్ చేసిరా. రేయ్, మర్చిపోతాయేమో, గాలితో నడిచే కార్ అంట. ఆపండి రా, సిగ్గులేదురా మీకు? సారీ సత్య, ఏమనుకోకరా. నీ గురించి తెలియట్లేదురా వీళ్ళకి. నీ రేంజ్ ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా. నిన్ను ఇంకా నేలపైన చూస్తున్నారా. ఒక పని చెయ్యి, నాకు గాలితో నడిచి హెలికాప్టర్ చేసారా. రేయ్, అవుతుందా? రే ఊరుకోరా, వాళ్ళ నాతో దేశాన్ని ఉత్తరిస్తా అన్నాడంట్రా, మనల్ని ఉద్ధరించలేడా? అరే సత్య మామ ఆగ్రా. అరే సారీ రా, నేను కావాలని చెప్పలేదురా. అరే ప్లీజ్ రా మామ, సారీ మామ. మామ నేను చెప్పేది ఒకసారి వినరా మామ. సారీ మామ, నీకు వాళ్ళ గురించి తెలిసిందే కదరా. ఒక్కొక్కరిని చూడు, 50,000 70,000 శాలరీ, వాళ్ళు బాగానే ఉన్నారు కదరా. నువ్వేమో 5 సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేసుకుంటావు. ఏ సత్య, హాయ్రా. వాడిని చూడు, నెలకి 3 లక్షల శాలరీ అంట. వాడి రేంజ్, వాడి కారు. రే సత్య, ఛా. ఒక్క నెల ఎలా కట్టాలో ఏంటో. ఏమండి, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెం అన్నం తెచ్చాను, తినండి. లేవండి, తినండి. ఏమండి, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెం తినేసి వెళ్ళండి. అది డబ్బులు సారు, మళ్ళీ వస్తే తింటాం లేవే. ఏమండి, కొంచెం అన్నం తినాలండి. అరే నాన్నరా. హలో, రే ఎక్కడున్నారా? ఆఫీస్ దగ్గర ఉన్నా, వస్తున్నానా? సరే సరే, తొందరగా రా, పని ఉంది నీతో. ఇంటికే వస్తున్నానా? నాన్న ఫోన్ రా.
సౌండ్? ఏమైందిరా? ఏం చేశారా? అది నాన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ అయింది నాన్న. తగలేరా? కంపెనీ నన్ను మీ అమ్మని మొత్తం అందరినీ తగలేసి మా బూడిదల మీద నీ ప్రయోగాలు చేయరా? వీడు మన సచ్చినా కూడా మారడే. హప్పులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇంటి మీదకి వచ్చి పడతారని గొంతులో ముద్దు కూడా దిగక సస్తూ బ్రతుకుతున్నానే. కానీ వీడు సినిమాలు శికారులు అంటూ జలసాలు చేస్తున్నాడే. వీడి మొహానికి మళ్ళీ సైంటిస్ట్ అయ్యి దేశాన్ని ఉద్ధరిస్తాడా? ఉద్ధరించరా? నీ వల్ల మా నాన్న బాలేని సినిమా తీయు, రాజమౌళిని మించిపోతావురా. నీతో పాటే చదువుకొని నీతో పాటే ఏదో పొడుస్తా అన్న రాజేష్ గారు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు కదరా. నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా వేపుకు తింటూనే ఉన్నావు కదరా. ఇలా మమ్మల్ని వేపుకు తింటామని తెలుసుంటే పురుట్లో చంపేసేవాడిని రా. అనవసరంగా యాక్సిడెంట్ లో నీ అన్న నిన్ను కాపాడి వాడు చచ్చిపోయాడు కదరా. నువ్వు చచ్చినా బాగుండేది కదరా. ఇలాంటి బతుకు బతికే కన్నా ఎక్కడన్నా పోయి చావరా. మహా అయితే 4 రోజులు బాధపడతావు. నీ బతుకు చెడా. ఏమిటో ఈ జీవితం, ప్రతిదానికి తల వంచడం, అడుగుల్లో అడుగేయడం. మామ నాకు జాబ్ వచ్చిందిరా. అందరిలా బ్రతికేయడం, నీకంటూ లేదా వేరే కలలంటూ లేవా నీకే? నిజంగా నేను చేతగాని వల్ల నేనేం చేయలేనా? నన్ను నా చుట్టుపక్కల వాళ్ళు నమ్మట్లేదు, నా ఫ్రెండ్స్ నమ్మట్లేదు, ఆఖరికి మా అమ్మ నాన్న కూడా నమ్మట్లేదు. అయినా ఎవరు నమ్మకపోతే నేను ఎందుకు వెనకాడాలి? అనుకున్నది సాధించడానికి నా మీద నాకు నమ్మకం ఉంటే చాలు కదా. వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. కళ నాది, ఫలితం నాది, ఈ జీవితం నాది. వాడెవడో ఎగతాలు చేశాడని, నన్ను నమ్మట్లేదని నేనెందుకు వెనకడుగు వేయాలి? చూపిస్తా, నేనేంటో చూపిస్తా. హలో చెప్పరా? మదన, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. 70,000 అమౌంట్ అరేంజ్ చేస్తాను. అరే ఎందుకురా మనకి ఇవన్నీ? నువ్వు చెప్తే వినవు కానీ నీకోసం 30,000 అడ్జస్ట్ చేస్తాను. మిగతా ఎక్కడైనా అరేంజ్ చేసుకో, సరేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే రత్న, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను రా. ఒక 40,000 కావాలి. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయారా? లేవు నా దగ్గర. ఏమున్నావు బై? ఓకే. రే సాయి, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను రా. ఒక 40,000 కావాలరా. ఉంటురా, నా దగ్గర లేవురా పైసలు. సారీ రా. ఓకేరా. ఓకే ఓకే. హలో, రే పవన్, అదేరా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఒక 40,000 కావాలి. డైరెక్టర్ ఎవరు? నేనే. నువ్వు డైరెక్టర్ ఏంటి బాబు? నన్ను వదిలేసి ఇంకొక బగ్రాన్ని చూసుకో. ఓకేరా. ఓకే ఓకే. ఇంకా ఎవరిని అడగాలి? బాబాయ్, హలో బాబాయ్, ఒక 40,000 కావాలి బాబాయ్. అది షార్ట్ ఫిల్మ్కి బాబాయ్. చూడరా, ఇవన్నీ పక్కన పెట్టి జాబ్ చేసుకోమని చాలాసార్లు చెప్పినా సిగ్గు లేకుండా తిరిగి నాకే ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నావు. డైరెక్టర్ అవుతాడంట డైరెక్టర్. వెళ్ళి ముఖం అద్దంలో చూసుకోపో.
అందరికీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నావు కదరా నీ షార్ట్ ఫిల్మ్ కోసం. సరే ఇది తీసుకో. వద్దే, నేను మళ్ళీ రిటర్న్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదే. చూడన్నయ్య, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఆ రోజు నాకు మా అన్నయ్య కావాల్సిన నగలు కొనివ్వడా ఏంటి? చీ పోరా, కంపు కొడుతుంది. ఫస్ట్ వెళ్ళి స్నానం చెయ్యి. హలో వివేక్, మనం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం రా. టైం పాస్ కావాలని కాకుండా ఒక మంచి టీంని రెడీ చేయి. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్తో మనం ఏంటో చూపించాలి. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్తో వీడికి పెట్టే బదులు బయట కనీసం ఆ కుక్కకైనా పెట్టవే, విశ్వాసంగా అయినా పడి ఉంటుంది. ఏంటండి మీరు తినేటప్పుడు కూడా? ఏ ఉన్నదే కదా చెప్పాను. ప్రతి మాటలు పాఠంలా మెదలాలి నీలో, నిన్ను చూస్తూ గతి తప్పిన గమనం మొదలవ్వాలి. నీకై ఎదురు చూస్తూ తడి కన్నుల కలలే నెరవేరాలి. చలనం పుంజుకుంటూ వివరించని బదులే చూపించాలి. చరితే నీది. మన సైంటిస్ట్ పోతాడ్రా. రేయ్ వాడు మారారా ఇక అంతే. ఇంకా వాడు మారాల్సింది వాడు కాదురా మనం. రేయ్ ఏంట్రా రే, మరి లేకపోతే ఏంట్రా? అరే మీ శాలరీలు ఎంతరా? 50,000, 60,000, 70,000? నాకు యూఎస్లో 3 లక్షలు రా. ఏదో 3 లక్షలు సంపాదిస్తున్నాను మాటే కానీ రా, ప్రతిరోజు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అరే మనం మనుషుల బతకాలంటే మారాల్సింది ఊర్లు దేశాలు కాదు, మనం మారాలి. కనుకునుకే రానివక నీ మది కోసం కడుకటికై నువ్వు మారా. ధైర్యం నీ తోడుగా కదిలే నీ నీడగా, నీకై ఎదురు రాగా ఈ విజయమే. రే చెప్పరా. ఒకసారి మీ నాన్నగారు తీసుకుంటారా? దేనికిరా? బయటికి వెళ్దాం. సరేలే తీసుకొస్తున్నా. అడుగై నిన్నటి నిన్ను వదిలి కదిలై, చీకటి తెర విడిచి దాచై, కన్నీటి కను తుడిచి ఎగిరై, రేపటి నిన్ను వెతికి. హాయ్ రా. హాయ్ రా. మందావుతావా? ఈ టైంలో మందేంట్రా? ఏ వద్దా? అంటే ఈ టైంలో మందొకటే ఏంటి, స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని. సరే పద. పద. అగోరా వైన్ షాప్. నీకేం కావాలో తీసుకొచ్చే, సరేనా? ఓకే.
ఇగోరా తీసుకో. ఇప్పుడు చెప్పరా ఏంటి విశేషం? పెళ్ళి ఫిక్స్ అయింది. అదేం లేదురా. పోనీ పక్కింటి పారు ప్రపోజ్ చేసిందా? అదొక్కటే తక్కువైంది మనకి. మరి ఇంకెందుకురా, కార్ అన్నావు, మంద అన్నావు. నువ్వు నా ఫ్రెండు మామ. తెలుసు మామా. కార్ అయిపోతుందేంట్రా? అరే మా నాన్న నిన్ననే సర్వీసింగ్ ఇచ్చాడ్రా. మా అయ్యకి తెలిస్తే అయ్య బాబాయ్ ఇదేంటి, మా అయ్యని తెలుసుకోగానే తాగిందంతా దిగిపోయింది. ఏమైందిరా? వా రే, కార్ పడైందంటే నవ్వుతావేంట్రా? చెయ్యరా. ఇదేంటి ఇక్కడ ఉంది? అంటే నేను తాగింది డివైస్ స్కాన్ చేసుకొని కార్ని కంట్రోల్ తీసుకొని సైడ్ కాపుకుందా? మామా, అంటే మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా? అరే మామా, అరే కంగ్రాట్స్ రా, నువ్వు చేసేసినావురా. మామా నువ్వు సూపర్ రా. కూర్చోరా. నువ్వేం టెన్షన్ పడకు, నేను మాట్లాడతా కదా. హే హాయ్ రా. హాయ్ మధు. చెప్పాను కదా మా వాడు. హే హాయ్, ప్లీజ్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్ చూడండి. యా నైస్. యా సో చెప్పండి, ఎంతకు వచ్చేసారు మీరు దీనికి? 70,000 పైన అయింది సార్. 70,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో నెక్స్ట్ టైం స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర? ఒక వెబ్ సిరీస్ స్క్రిప్ట్ ఉంది సార్. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చెప్తారా? తప్పకుండా సార్. ఓపెన్ చేస్తే ఒక ఖాళీ రోడ్డు, అది సార్ క్లైమాక్స్. సూపర్ సూపర్ రామ్. థ్యాంక్ యూ సార్. మీ వెబ్ సిరీస్ నేనే ప్రొడ్యూసర్గా చేస్తాను. ఓ యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను మీకు ఇచ్చే అడ్వాన్స్. మీరు ఖచ్చితంగా వెబ్ సిరీస్ నాతోనే తీయాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మధు. థ్యాంక్స్ రా. అల్పపీడనం ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ రామ్. థ్యాంక్ యూ సో మచ్. మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వరంగల్కు చెందిన సత్య అనే కుర్రాడు తాగి వాహనం నడిపేవాళ్ళని కానీ నిద్రమత్తులో వాహనం నడిపేవాళ్ళని కానీ స్కాన్ చేసి యాక్సిడెంట్స్ అనేది జరగకుండా వాహనం దానంతట అదే పక్కకి నిలిచిపోయేలా ఒక డివైస్ కనిపెట్టాడు. ఇప్పుడు ఆ డివైస్ ఇండియాలో ప్రతి వాహనంకి అమర్చాలని చాలా మంది సత్యాన్ని సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం అతన్ని అభినందిస్తోంది. నానా, నా షార్ట్ ఫిల్మ్ నచ్చి నెక్స్ట్ ఫిల్మ్కి అడ్వాన్స్ ఇచ్చారు నాన్న. అది తీసుకెళ్ళి అప్లోడ్లో కట్టాను నాన్న. ఇది తీసుకెళ్ళి వాడి మొహాన కొట్టరా నాన్న, ఎవడైతే వచ్చాడో ఇంటి దగ్గరికి. అమ్మో పని చేద్దామే, నాన్నని హీరో పెట్టి సినిమా తీద్దాం. ఎంత కష్టం ఎదురొచ్చినా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ కోరికల కోసం నువ్వే ఒక మార్గాన్ని వెతుక్కో. నువ్వు చేసే ప్రతి పని ఒక ప్లానింగ్తో చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నీ కోరికలని వెంటాడి సాధించుకో. అలా నువ్వు వెళ్లే మార్గంలో నీకు ఆనందం దక్కుతుంది. ఇది మనిషి మార్గం. మనిషి మాత్రమే వెళ్ళగల మార్గం.